మోదేవి మండలం, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నాకైతే అర్థం కావట్లేదు. ఎండిఓ గారు కానీ లేకపోతే డిస్టిక్ కలెక్టర్ గారు కానీ అసలు వాళ్ళ ఆఫీస్లో కూర్చుని నాకైతే వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కింద పడిపోయాను. ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేదు. అదే స్ట్రీట్ లైట్ కూడా లేదు. అవి వీళ్ళు అసలు ఊరినే ఉద్యోగాలు వచ్చి ఆఫీసులో కూర్చుని అసలు బయట ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు. అసలు ఇదా ఉండేది అంటే ఎవరైనా ఖాళీ చేయకపోతే ఎవరు బాధ్యతలు? అసలు ఎవరు బాధ్యతలు? లైట్ కూడా లేదు ఇక్కడ. చూడండి, లైట్ కూడా లేదు ఇక్కడ. స్ట్రీట్ లైట్ కూడా లేదు. Street light. There is no street light on here. So this is how the government works. This is how the present government works without any it's not a people-oriented government. Elections are over, so we'll see after 5 years. That's what the mantra of the politicians are. అధికారులు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, లక్షల జీతాలు. చూడండి, కదా ఎవరు పడిపోయి ఖాళీ చేతులు ఇరిగిపోతే ఎవరు బాధ్యత? ప్రభుత్వం ఆదుకుంటుందా? ఇది మన దేశ పరిస్థితి. అధికారులు వీళ్ళ పనితీరు చూడండి. దిస్ ఈజ్ ఎనఫ్. దిస్ ఈజ్ వెరీ మచ్ ఎనఫ్ హౌ ద గవర్నమెంట్ వర్క్స్, హౌ ద గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్. దిస్ ఇస్ ద ఎవిడెన్స్. మోదేవి గుడి ఎదురుగుండా సందిది రోడ్డు, ఇటు చెరువులకి కట్టెక్కే రోడ్ ఇది. ప్రైమరీ స్కూల్ దగ్గర రోడ్ ఇది. సో ప్రజలు మీరే చెప్పండి, మీ కామెంట్స్ పాస్ చేయండి. అసలు అధికారులు వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు? అసలు వీళ్ళు ఉట్టి జీతాలే తీసుకుంటానికి ఆఫీసులో కూర్చున్నారా, లేకపోతే ప్రజలకి ఏమన్నా ఆ జీతా తగ్గట్టు ఏమైనా పనితీరు తెలుసుకున్నారా? ప్లీజ్ రైట్ యువర్ కమెంట్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఆన్ దిస్ వీడియో. దిస్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. NCR non-compliance report. This government is not favoring doing good things to the people. Swarnandhra idenandi. Swarnandhra. This is called Swarnandhra as per the government, as per the politicians. Swarnandhra, Swachhandhra. జస్ట్ మైక్ పట్టుకొని చెప్పటమే. స్వచ్ఛాంధ్రను స్వర్ణాంధ్రాలు అంతే. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. స్వచ్ఛాంధ్ర ఇలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఎవరు ఈ దేశాన్ని ఎవరు సేవ్ చేయలేరు. దీన్ని ఉట్టి ఏడా తమ్ముడు, ఎక్కడికి వెళ్తున్నావు? పడిపోయాను రా, కాలేజీ రీపోయేది అంతే. ఏం చేయాలి ప్రభుత్వాన్ని? ఎవడు బాగు చేస్తారు? దాంట్లో పడిపోయాను నేను. పర్వాలేదు, దేవుడి దయ వల్ల, సుబ్రహ్మణ్య స్వామి దయ వల్ల ఏం అవ్వలేదు. పడిపోయాను, సుబ్రహ్మణ్య స్వామి రక్షించండి నన్ను. ఎలా ఉన్నావు? ఏంటి రోజు దండం పెట్టుకుంటున్నావా?